హాయ్ ఫ్రెండ్స్, పన్నీర్తో ఇలా చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా పన్నీర్ని ఇలా క్యూబ్స్గా అయితే కట్ చేసుకొని ఉప్పు, కారం, పసుపు వేసి ఆయిల్లో ఇలా అయితే మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో పక్కన ఉంచేసుకోవాలి. తర్వాత అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అదేవిధంగా ఆనియన్, టమాటోని కూడా వేసి కొద్దిగా సాల్ట్ వేసి మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా మగ్గిపోవాలండి. ఇలా వాటర్ అన్నీ వచ్చేసి టమాటో అనేది త్వరగా మెత్తపడుతుందనమాట. ఇలా ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని మొత్తం కూడా ఇందులో వేసుకొని ఉప్పు, కారం, పసుపు, జీడిపప్పు అన్నీ వేసేసి మిక్సీ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసి అందులోనే దాల్చిన చెక్క, అదేవిధంగా లవంగాలు, స్టారు, కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, కొద్దిగా జీడిపప్పు, అదేవిధంగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసి మొత్తం ఒకసారి ఫ్రై చేయాలి. తర్వాత ఇందులోనే కొద్దిగా కరివేపాకును కూడా వేసి మొత్తం కలపాలి. నెక్స్ట్ ఇందులోనే ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేయాలి. ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ను కూడా వేసేసి కొద్దిగా పసుపు, అదేవిధంగా ఉప్పు, తగినంతగా కారము, అదేవిధంగా కొద్దిగా జీలకర్ర పొడి, ధనియాల పొడి, కావాలంటే మీరు గరం మసాలాను కూడా వేసుకోవచ్చు. ఇలా వేసి మొత్తం ఒకసారి కలుపుకొని కొన్ని వాటర్ పోసి ఈ గ్రేవీ మొత్తం కూడా ఉడికి చిక్కబడే వరకు అయితే ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూతను తీస్తూ కలుపుకుంటూ అయితే దగ్గర పడే వరకు కర్రీని ప్రిపేర్ చేయాలి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ని ఇందులో యాడ్ చేసేసి మొత్తం ఒకసారి కలపాలి. తర్వాత ఇందులోనే కొద్దిగా పుదీనా, అదేవిధంగా కొత్తిమీర, అదేవిధంగా బటర్ని కూడా వేసి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బై బై.